ఓం శ్రీ విఠలానంద గురువే నమః. ఓం నమ శివాయ. శివరాత్రి ఈరోజు మనకి శివుడు సాయియే. సాయి మన శివుడు. శివుడే సాయిగా మారి షిరిడీలో 60 సంవత్సరాలకు పైగా జీవించి భౌతికంగా మనబోటి వంటి వ్యక్తులతో గడిపి అనుభవాలను ఇచ్చిన శివసాయి లేదా సాయి శివుడు ఆయన. హిమాలయ పరంపర ఆ గురువుల యొక్క అనుగ్రహంతో, మన దత్త పరంపర యోగులు మహాత్ముల ఆశీర్వాదంతో, ప్రధానంగా సాయినాథుడు అందించిన ప్రేరణతోటి మనం శ్రీ సాయి సచ్చరిత్రను మరాఠీలో కీర్తిశేషులు గోవింద్ రఘునాథ్ దాభోల్కర్ మరాఠీలో రచించారు, గ్రంథస్థం చేశారు. అటువంటి గ్రంథాన్ని యథాతథంగా అనువదించారు మన జ్ఞాన గురువులు శ్రీ అచిరానంద సరస్వతి మహారాజ్ వారు. ఎందరో గురువులు, ఎందరో మహాత్ములు, ఎందరో అవధూతలు, వారందరి కృపతోటే నేను అంచెలంచెలుగా ఆధ్యాత్మికంగా నడుస్తూ ఈరోజు ఇలాగా మన తత్వమసి హిమాలయ ఆశ్రమంలో ఈ ప్రాంగణం నుంచి శ్రీక్షేత్ర శ్రీ వేదపురం అనే క్షేత్రం ఇది. ఈ క్షేత్రం నుంచి శ్రీ సాయి సచ్చరిత్రను నిత్యపారాయణగా మనం రోజు చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం. మనం ఈరోజు 8వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ అధ్యాయంలో ఈరోజు మనకి మన సాయినాథుడు శివుడుగా లేదా శివ వాక్యాన్ని, శివతత్వాన్ని ఏదైనా మనకి తెలియజేస్తారేమో చూద్దాం. ఎందుకంటే సాయి చక్కగా నిరూపిస్తూ ఉంటారు. అంకిత భక్తుల జీవితాలలో తన పాత్రను, తన శక్తిని, తన ప్రేమను భలే ప్రామాణికంగా ఉంటుంది. అందుకనే సాయి భక్తులు తమకు తాముగా చాలామంది సాయి భక్తులుగా మారతారు. అది సహజంగా జరిగిపోయింది, జరుగుతూ ఉంది. దేశ విదేశాలు మొత్తం కూడా సాయి మందిరాలు వచ్చాయి. మందిరం వచ్చిందంటే అక్కడ కొంతమంది భక్తులు ఉన్నట్లే. అలాగా సాయినాథుడు నిరూపిస్తూ ఉన్నారు. తండ్రి, నా అదృష్టం సాయి కృపతోటే, సాయి కృప, మహవతార్ బాబాజీ వారి యొక్క నాకు దొరికిన ఆ ప్రేరణ, తోడు అనండి, ఇవన్నీ కలగలిసి కైలాస మానస సరోవరం 12 సార్లు వెళ్ళి రాగలగటం, ఆ ప్రాంతంలో గడపటం, హిమాలయాలలో నివసిస్తూ సాయి మందిరాన్ని ఏర్పాటు చేసుకుని రాణికేత్ దగ్గర జీవించటం గత 22 సంవత్సరాలుగా హాయిగా, గుప్తంగా, చక్కగా, మౌనంగా ఉంచుతూ వస్తున్నారు. వారి కరుణని ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి సాయినాథుడి యొక్క చరిత్రను, వారి జీవన విధానాన్ని, వారు అందించిన ఆదేశాలు, సందేశాలని మనం ఈ గ్రంథం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. చక్కటి వేదాంతం కూడా అక్కడక్కడ తెలియజేస్తూ ఉన్నారు. వేదాల సారం, ఉపనిషత్తుల సారం కూడా సాయి సచ్చరిత్రలో దొరుకుతుంది. ఎందుకంటే సాయి సకల దేవతా స్వరూపుడు. ఆయన సద్గురువు, సమర్థ సద్గురువు వారు కనుక వారి అన్ని శక్తులు కలగలిసిన ఒక అయోనిజ రూపం వారు. అటువంటి వారి చరణాలను మనం ఆశ్రయించి ఆధారం చేసుకుని జీవిస్తూ ఉన్నాం. ఈరోజు మనం ముందుకు వెళదాం. పారాయణలో హాయిగా శ్రద్ధగా వినండి. హాయిగా చక్కగా ఈరోజు మనకి ఏ రకమైన సందేశం శివరాత్రి సందర్భంగా ఇస్తారో మనం గుర్తించి చక్కగా మనం హాయిగా మనం తెలుసుకుందాం. శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 8. ఈ అధ్యాయంలో ఏమున్నాయి అంశాలంటే ఇక్కడ చెప్తున్నారు. నరజన్మ మహత్యం.
ఎస్, మానవ జన్మ పొందాం మనం. దీని ఎందుకు పొందాం? దీని గొప్పతనం ఏమిటి? నరుడుగా జన్మించటం వెనుక ఏమిటి మహత్యం, గొప్పతనం ఏమిటి, మహత్తు? అది భిక్షాన్న సేవనం. భిక్ష వృత్తిని అనుసరించి భిక్షను తెచ్చుకుని గ్రహించి భిక్షతో సంతృప్తి పడుతూ జీవించే విధానం చాలా వైరాగ్యపు జీవనం. అలాగే భగవంతుడికి దగ్గరగా ఉండే జీవితాలు అవన్నీ కూడా భిక్ష మీదే, భక్తుల యొక్క భిక్షల మీద ఆధారపడటం అనేది. ఆ భిక్షాన్న సేవనం గురించి బాయిజాబాయి భక్తి, అలాగే తాత్య మహల్సాపతి శయనం, కుశాల్ చంద్ స్నేహం, ఈ అంశాలు మనకు వస్తాయి. చక్కగా జాగ్రత్తగా తెలుసుకుందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సద్గురు సాయినాథాయ నమః. శ్రద్ధగా వినండి. బాబా హిందువా ముసల్మానా అన్నది ఎవ్వరూ నిర్ణయించలేరని వెనుకటి అధ్యాయంలో చెప్పుకున్నాం. బాబా షిరిడీని తన నివాస స్థలంగా ఎన్నుకున్నాడు. ఒక చిన్న గ్రామం. ఈరోజు షిరిడీ అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఆ గ్రామాన్ని ఆధారం చేసుకుని ఉంటారు. అక్కడికి వెళదామని అనుకుంటూ మనందరం వెళ్తున్నాం ఆయన శక్తిని గ్రహించేందుకు. కానీ అది ఆ రోజుల్లో మొదట్లో సాయి రాకముందు కొంతవరకే ఆ చుట్టుపక్కల కొంతమందికే పరిచయం. కానీ బాబా తన దివ్య కార్యం ఒక సద్గురువుగా, సమర్థ సద్గురువుగా, భగవంతుడికి ప్రతినిధిగా, ప్రతిరూపంగా ఆ గ్రామాన్ని ఎంచుకుని అక్కడ ప్రవేశించటం భలే. షిరిడి మహత్యం ఎంత గొప్పదో కదా. మొదట్లో బాబా ఒక కుర్రవాణిగా షిరిడికి వచ్చాడు. తర్వాత జనులు అతన్ని ఫకీరుగా భావించారు. బంజరు అంటే పనికిరాని నేలను బాబా స్వయం కృషితో ఒక అందమైన తోటగా తీర్చిదిద్దాడు. ఎవరు పట్టించుకోని ప్రదేశంలోకి వచ్చాడు. కూలిపోవటానికి సిద్ధంగా పాడుబడిన మసీదులోకి ఆయన ప్రవేశించి ఆ మసీదును ఉద్ధరించాడు. ఆ పక్కనే ఉన్న బంజరు భూమి లాంటి దాంట్లో ఒక పూల మొక్కలు స్వయంగా నాటి, స్వయంగా నీళ్లు పోసి నందనవనంగా, సుందరవనంగా మార్చాడు. అలాగే మనందరి హృదయాలు బంజరులా ఉన్న హృదయాలు, అజ్ఞానంతో నిండి ఉన్న హృదయాలు, మనకి కర్మల్లో ఇరుక్కుపోయి ఉన్నాం మనం అందరం. అలాంటి మన హృదయాలలో కూడా వారు జ్ఞాన జలాన్ని పోస్తూ, అలాగే మనకి భక్తి భావనలు ఉంచుతూ చక్కటి అనుభూతుల మొక్కలను, పువ్వులను చక్కగా పెంచి, పువ్వులను పూయించి, భక్తులము, మేము సాయి భక్తులము అని ధైర్యంగా, గర్వంగా, తృప్తిగా, శరణాగతితో చెప్పుకునే ఆ భావన ఆయన కల్పిస్తేనే జరుగుతోంది. లేకపోతే మనం చూడలేదు, ఆయనతో గడపలేదు మనం అయితే. కానీ ప్రత్యక్షంగా గడిపిన దానికంటే ఇంకా ఎక్కువగా అనుబంధాన్ని మనకి అందిస్తున్నారు సాయినాథుడు ప్రేమతో. తర్వాతి కాలంలో అదే చోట వాడా నిర్మాణం జరిగింది. బాబా ధౌతి, పోతి, ఖండయోగ మొదలైన యోగ ప్రయోగాలు ప్రదర్శించేవాడు. ఆయన చేసేవారట అవన్నీ కూడా. అందుకనే ఆయన మహాక్రియాయోగి కూడా. అంటే క్రియాయోగిగా చక్కటి ఆయన బాహ్యంగా ఆయన భౌతికంగా మనిషిగా మన మధ్యన తిరుగుతూ భౌతికంగా క్రియాయోగిగాను ఉన్నారు. అతీతమైన క్రియ సాధన. అలాగే శిష్యుడు ఎలా ఉండాలో నేర్పుతున్నారు. గురువు ఎలా ఉంటాలో, గురు స్థితి ఏంటో కూడా ఇవన్నీ ఆయన
డైరెక్ట్గా చెప్పకపోయినా అక్కడక్కడ చెబుతున్నారు కూడా. కానీ ఆయన మౌనంగా సైలెంట్గా ఆ గ్రామంలోకి రావటం, తన పని తాను చేస్తూ ఎన్నెన్నో వింతలు అద్భుతాలు చేసి షిరిడి ప్రాపంచిక ఆ, ప్రసిద్ధి పొంది సాయి సాయి పరంగా సాయి తత్వ కారణంగా ప్రపంచానికి పరిచయం అయిపోయింది షిరిడి. అలాగా బాబా అలాగ యోగి కాబట్టే యోగ మార్గంలో ఉన్న వాళ్ళకే భగవంతుడి మార్గం దొరుకుతుంది, భగవంతుడిని చేరుకునే మార్గం దొరుకుతుంది. భగవంతుడు అనుభవానికి వస్తాడు. యోగత్వం కావాలి, యోగ క్రియలు కొన్ని కావాలి. దేహాన్ని, మనసుని, బుద్ధిని వీటిని దాటి వెళ్ళటానికి కొన్ని యోగక్రియ సాధనలు కావాలి. ఇవన్నీ ఆయన చేశారు కనుకనే ఆయన్ని ఎవరు ఆశ్రయించినా అటువంటి మార్గదర్శకత్వం కూడా దొరుకుతుంది. మనం ఎన్ని కోణాలు ఉన్నాయో బాబాలో చూడండి. బాబా భక్తుల సంరక్షకుడు, వారి బాధలను సాయిరాయుడు తన శరీరం ద్వారా అనుభవించేవాడు. వీటినన్నింటినీ నేనెలా సంపూర్ణంగా వర్ణించగలను? హేమత్ పంత్ గారు చెప్తున్నారు. ఇక ఈ అధ్యాయంలో నరజన్మ ప్రాముఖ్యత గురించి, బాబా భైక్షుక వృత్తి గురించి, బాయిజాబాయి సంత సేవ గురించి, బాబా భోజన లీల గురించి తెలుసుకుందాం. సావధానంగా వినండి, అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండకండి, పరధ్యానంలో ఉండకండి దయచేసి. తాత్య, బాబా, మహల్సాపతి ఈ ముగ్గురు కలిసి మసీదులో ఎలా నిద్రించేవారో, బాబా రహతాలోని కుశాల్ చంద్ గృహానికి ఎలా వెళ్ళేవాడో ఆ విషయాలను కూడా శ్రవణం చేయండి. ప్రతిరోజు ఉదయం అవుతుంది. ఇది ప్రకృతిలో ఉన్న ధర్మం. ప్రతిరోజు రాత్రి అవుతుంది. సంవత్సరాలే అలా దొర్లిపోతాయి, కాలం ఆగదుగా. సగం ఆయువు నిద్రావస్థలో గడిచిపోతుంది. ఇది చాలా మనందరికీ సందేశం. నాకు 70 ఏళ్ళు వచ్చాయి, 30 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చాయి అనుకుంటాం. ఆ 80 అయినా 70 అయినా ఎన్ని సంవత్సరాలైనా సగం నిద్రలో పోయింది. ఇంకా నిద్ర కోసం, విశ్రాంతి కోసం ఇచ్చేసాం. అక్కడ ఇంకో ప్రయోజనం లేదు. నిద్రపోవటమే ప్రయోజనంగా అయిపోయి సగం వెళ్ళిపోయింది. ఇక మిగతా సమయంలో ఏం చేశాం మనం గమనించాలి. మనం జీవితాన్ని జీవిస్తున్నామంటే మనం ముఖ్యమైనవేవి, మనకి అనవసరమైనవేవి ఆవేశంతో చేస్తున్నామా, జీవిస్తున్నామా, అవసరం కోసం అంటే కర్మలను మనం పూర్తి చేసుకోవడానికి జీవిస్తున్నామా, ఇవన్నీ గ్రహించి జీవించాలి. అందుకని ఎన్నేళ్ళు వచ్చాయంటే అన్ని గొప్ప చెప్పుకుంటాం. సగం నిద్రపోయిన ఆ సమయం, వృధా అయిపోయిన సమయమే ఒక రకంగా. విశ్రాంతి తీసుకున్నాం, కానీ ఏదైనా కొత్తది పొందామంటే ఆ సమయంలో మనం ఏమి పొందని సమయం అది సగం ఉంటుందట మన ఆయుష్లో, వయసులో. మిగిలిన సగం జీవితం కూడా మనిషికి సుఖశాంతులనివ్వదు. ఏమి మనకి దొరికేది కాదు. ఎందుకంటే మనిషి సమాజంలో కర్మల మధ్యన, కర్మ జీవితంలో బందీ అయిపోయాడు పాపం. దానివల్ల వాటిని తప్పించుకోవటం కుదరని పరిస్థితులలో అతనికి సుఖం, శాంతి దొరకవు. ఏదో అప్పుడప్పుడు వచ్చినట్టుంటుంది సుఖం, కానీ మళ్ళీ ఏదో సమస్య, కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. బాల్యం క్రీడల్లో గడుస్తుంది. చిన్నప్పుడు ఇంకో ఆలోచన ఉండదు, ఆడుకోవటమే పని. అమ్మ తిట్టినా, ఎవరు కొట్టినా, ఏం చేసినా కూడా ఆట కోసం వెళ్ళిపోతుంది బాల్యం. అంటే ఇంకొక అవగాహన ఉండదు అక్కడ. తరుణావస్థ, తరుణి ఆసక్తిలో వ్యయమవుతుంది. మగవాళ్ళ గురించి చెప్తున్నారు. తరుణావస్థ యువకులుగా వచ్చినప్పుడు ఒక స్త్రీ కోసం పెళ్లి కావాలి, భార్య కావాలనుకుంటూ అలాగా ఆమె ధ్యాసలో, ఆ ఊహల్లో, వాటిల్లో ఉండిపోతారు అని చెప్తున్నారు. వృద్ధాప్యం జరారోగాలతో సదా
పీడితమై ఉంటుంది. అది వృద్ధాప్యం వచ్చాక కొంతమంది ఇప్పుడే చేయాలా, చిన్న వయసులోనే చేయాలా, నేను ముసలితనం వచ్చాక రిటైర్ అయ్యాక చేస్తాను. అప్పుడు జరా రోగాలు ఎన్ని కర్మల కారణంగా ఉండే రోగాలు మీద పడతాయి అంతే. ఎంత చెప్పినా ఏదో ఒక రోగం వృద్ధాప్యంలో ఎదురవుతూ ఉంటుంది. దాన్ని మనం ఎలా ఎదుర్కొంటాము అనేది అక్కడ ఆధ్యాత్మిక స్థితి వాటిని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ రోగాలు వచ్చి తీరుతాయి. ఎందుకంటే ఇదొక పనిముట్టు, ఇన్స్ట్రుమెంట్. దేహం అనేది ఇన్స్ట్రుమెంట్. నీకు రాదు, నాకు రాదు, ఎవరికి కాదు. మన దేహాలకు వృద్ధాప్యం వచ్చిందంటే దేహాలకు రోగాలు పట్టుకుని తీరుతాయి అనేది మనం ఒప్పుకోవాలి, సిద్ధంగా ఉండాల్సిందే. ఇంకా వృద్ధాప్యంలో ఏం చేయగలం? అస్సలు చేయలేము. సాధన జరగదు, భక్తి ఉండదు, నీరసం అంటూ మూలుగుతూ మంచాన్ని పట్టుకుని మనం ఇంకా శరీరం సహకరించడం మానేస్తుంది కదా. అది సమస్య అక్కడ వృద్ధాప్యంలో. నరజన్మ ఎత్తటం శరీరాన్ని పుష్టివంతం చేసుకోవటానికా? అది అడుగుతున్నారు చక్కగా. ఇక బాగా తినేసి లావుగా మారాలి, అందంగా మారాలి, తెల్లగా ఉండాలి, ఎర్రగా ఉండాలి, హెయిర్ స్టైల్ ఇలాగా, వీటి కోసమా నరజన్మ అనేది? మానవ జన్మ దొరికింది వాటి కోసమా? కొంచెం మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఇక్కడ కొంచెం మనకు తెలియజేస్తున్నారు. ఇదే సచ్చరిత్ర. సాయి సచ్చరిత్ర ఎన్నో ఎన్నో విషయాలు నేర్పుతుంది, తెలియజేస్తుంది. మనకి తెలియని విషయాలను కూడా తెలియజేసి జాగ్రత్త పడుతూ హాయిగా సద్వినియోగం చేసుకోవాలి జీవితాన్ని, కాలాన్ని, ఈ జన్మని. అదే ఇక్కడ మనకు తెలుపుతున్నారు చక్కగా. శ్వాస ఉచ్ఛ్వాసలు చేస్తూ ముసలివారు కావటానికా? మనం చిన్నప్పటి నుంచి ఆ శ్వాస పీల్చుకుంటూ ఊపిరి పీలిస్తేనే మనం జీవించగలం. మరి అలా పీలుస్తూ వృద్ధాప్యం వచ్చి ముసలివాడైపోయాక నేనేం చేస్తాను అని మూలుగుతూ కూర్చుంటాం. దీనికోసమా మానవ జన్మ? ఇదేనా నరజన్మ ప్రయోజనం? పరమాత్మ ప్రాప్తియే నరజన్మ ప్రధాన కర్తవ్యం. అది పరమాత్మను పొందటం అంటే తెలుసుకోవటం. పొందటానికి అక్కడ ఏది భౌతికం కాదు, పరమ ఆత్మ. మనం మామూలు జీవాత్మల స్వరూపులం. మనం అందరం కర్మలను జీవించటానికి, పూర్తి చేసుకోవడానికి వచ్చిన జీవాత్మలం మనం. కాబట్టి మనకి మూలం, మనకి వెనుక అంత లోపల మూలతత్వంగా ఉన్నది ఆత్మ. మనం అందరం ఆత్మస్వరూపులం. బాహ్యంలో మనుషులుగా పుట్టి స్త్రీ పురుషుడని చెప్పుకుంటున్నాం, కానీ మూలంగా మనం అందరం, ప్రాణులన్నీ కూడా ఆత్మస్వరూపులు. మరి ఆ ఆత్మకు వెనక ఏం శక్తి నడిపిస్తుంది అంటే పరమాత్మ. అది ఆ పరమాత్మే రిమోట్ ఆయన దగ్గర, అక్కడుంది, ఆ శక్తి దగ్గర ఉంది. అందుకని ఇక్కడ పరమాత్మ మనం ఆయన్ని పొందటం అనేది మానవ జన్మ లక్ష్యం పెట్టుకోవాలి. అది ఉన్నవాడే ఉద్ధరింపబడతాడు ఇక్కడ. లేకపోతే పైన చెప్పారు, సుఖము లేదు, శాంతి ఉండదు. లేకపోతే కుక్కలు, పందులు మొదలైన జంతువుల కన్నా విశేషం నరజన్మకు మరే ఉంటుంది? అది మనం అవి జీవిస్తున్నాయి. రోడ్డు పక్కన ఉంటూ ఎవరైనా రాళ్ళిచ్చి కొడితే పడుతూ, చీ అన్నా భరిస్తూ ఎలా జీవిస్తాయి అవి? ఎంత నిర్లక్ష్యం చేయబడతాయి. ఎవరు విలువ కూడా ఇవ్వరు, సరైన విలువ కూడా ఇవ్వరు. అలా కొన్ని కుక్కలు, పందులు, ఆ జంతువులు ఎలా జీవిస్తున్నాయో వాటికి మనకి తేడా ఏమిటి ఇక్కడ అని చెప్తున్నారు. కుక్కలు కూడా కడుపు నింపుకుంటాయి, యథేచ్ఛగా సంతానాన్ని కంటూ పోతాయి. మనుషులు కూడా ఈ మాత్రమే చేస్తే, ఆ పనులే చేస్తే ఇంకా కుక్కకి మనకి తేడా ఏంటి? మనిషికి ప్రత్యేకత ఉంది, అది ఏంటో దాన్ని తెలుసుకోవాలి. ఇక నరజన్మకున్న విశిష్టత ఏమిటి? దేహాన్ని పోషించటం, మైథునం, ఇవే నరజన్మకు ప్రయోజనాలైతే నిజంగా అప్పుడు నరజన్మకు అర్థం ఉండదు. చాలా మంది చూడండి, పుట్టారు, పెరిగారు, చేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అమ్మయ్య వాడు పోయాడురా, ఆమె పోయింది అమ్మయ్య అనుకుంటారు. ఎవరో ఒకళ్ళిద్దరు కొంచెం బాగా దగ్గర వాళ్ళు కొన్ని రోజులు తలుచుకుంటారు, తర్వాత
ఏంటో లేదు, వచ్చాడు పోయాడు, సరే ఇక నా జన్మ నా జీవితం అనుకుని మర్చిపోతారు. ఇక ఈ పర్పస్ ఏమిటంటే ఇక్కడ మనం ఒక కీర్తి శేషులు అంటారండి. కీర్తిని శేషంగా ఉంచుకోవాలి. ఇక్కడ అందరూ మెచ్చుకునేలాగా, తలుచుకునేలాగా మన జీవన విధానం ఉండాలి. నేను తినేస్తా, నాకు డబ్బు పోగు చేసుకోవటం, లెక్కలు కట్టుకోవటం, బ్యాంకులో పడేయటం, మళ్ళీ ఏదో ఎక్కడైనా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే భయపడటం, వాళ్ళకి లంచాలు ఇవ్వటం, ఇందులోనే సగం రాత్రి పోయింది, పగలేమో ఈ వ్యవహారాలలో అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు పుట్టుక్కుని వెళ్ళిపోతారు, చెప్పకుండా. ఎవరికి చెప్తారు? చెప్పేది కాదు. ఎవరికి చెప్పకుండా పోతూనే ఉంటారు. ఎవరికి వారే యమునా తీరే. ఎక్కడో పుడతారు, ఎక్కడో పెరుగుతారు, ఎవరికి చెప్పకుండా పోతూనే ఉంటారు. చక్కటి వేదాంతం, చక్కటి పాట, గీతం ఇది. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి, 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 గ్రహించాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆహార నిద్ర భయ మైదునాది చతుర్విధ కార్యాలలోనే ఆయువు వ్యయమైపోతే, వాటిల్లోనే పడి తినటం కోసం మరొకటి సంపాదన, తినటం మళ్ళీ అయిపోయింది, మళ్ళీ జారిపోయింది, మళ్ళీ పొద్దున ఖాళీ అయిపోయింది, మళ్ళీ 3 పూట్ల తింటాం. ఇదేనా? ఈ పని కోసమే వచ్చామా మనం? ఇక కుక్కలకు మనుషులకు భేదం ఏముంటుంది? మీరే వివేకంతో ఆలోచించి నిర్ణయించుకోండి. మనకే వదిలేస్తున్నారు. ఏ మనిషికి ఆ మనిషిని అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. నా ఇల్లు, నా బంధువులు, నా తల్లి, నా తండ్రి, నా పిల్లలు అని ఈ బంధాల మధ్యన ఇరుక్కుపోతూ ఆధ్యాత్మికత లేకుండా, సాధన లేకుండా, ఒక గురు మార్గంలోకి రాకుండా వచ్చినట్టు నటిస్తూ సగం అటు ఇటు అని ఉండటం కంటే సత్యం తెలుసుకుంటే ముందు ఈ మార్గం ఎంత ముఖ్యమైందో, మానవ జన్మ ద్వారా అసలైనవి సాధించేవి ఏమున్నాయో మనకు తెలుస్తుంది. గురువులు వస్తున్నదే గురువుల పరంపరలన్నీ మనకి ఈ సత్యాన్ని తెలియజేయటానికే. మీరే నిర్ణయించుకోండి, తెలుసుకుని. ఎందుకంటే అనుభవించేది మీరే, ఆనందించేది మీరే, ఆరోగ్యం మీకే. సత్యం తెలుసుకుంటే లాభం మీకే. మరి మీరే చూసుకోండి. ఈ పక్కవాడు ఎంత చెప్పినా, గురువు కానీ ఎవడు చెప్పినా, యోగులు ఎక్కదు. ఎందుకంటే వారికి వారు సత్యాన్ని గ్రహిస్తే అవతల చెప్పే వాళ్ళు, వాళ్ళ మాటలకి విలువలు తెలుస్తాయి, మన జీవితంలో కూడా మనకి ఉపయోగపడతాయి. వదిలేయమంటల్లా కర్మలను దేన్ని కూడా. ఏది ఏమిటి, ఏది ఎందుకు మానవ జన్మ వచ్చింది? కర్మల కారణంగా. కర్మలను అనుభవిద్దాం. తప్పించుకోలేం కనుక కర్మలను అనుభవిస్తూనే సత్య దర్శనం చేయటం, ఈ జన్మ విలువని తెలుసుకోవటం. అసలు మానవుడికి ఎన్ని శక్తులు ఉన్నాయి? తినటం ఈ పనుల కోసం కాకుండా మరొక కొన్ని అద్భుతమైన క్రియలు కూడా మనిషే చేయగలడు. ఏ కొత్తది సృష్టిలో, ప్రకృతిలో ఏది కనిపెట్టినా, ఏది కొత్తది వచ్చినా, ఏది జరిగినా మనిషే చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. మీలాంటి నాలాంటి మనిషే అక్కడ ఒక పాత్ర ఉంటాడు, ఒక వ్యక్తి. అతను చేస్తే మనం ఎందుకు చేయలేం? ఒక వ్యక్తి చక్కగా ఆధ్యాత్మిక మార్గంలో రోజు నిరంతర సాధన చేసి కొన్ని శక్తులు భగవత్ నుంచి పొంది చక్కగా ఉత్తముడు అవుతుంటే నేనెందుకు అవ్వలేను అని ప్రశ్నించుకోవాలి. వాడు పిచ్చోడండి, వీడు గడ్డాలు ఎందుకండి అని విమర్శించటం వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి పాపం ప్రాప్తం లేదు. వీళ్ళు కర్మల్లో ఇరుక్కుపోయి ద్వేషం, ఈర్ష్య, అసూయ, నిరాశ ఇవన్నీ పెరిగిపోయి ఉండి పాపం మంచిని కళ్ళ ముందున్నా, పక్కన దేవుడున్నా కూడా, దర్శనం ఇచ్చినా ఉన్నా కూడా మనిషి రూపంలో గుర్తించలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరూ కాదు కానీ ఉంటారు. ఇది బాగా మనల్ని చెప్తున్నారు. ఇదే నరజన్మ ప్రయోజనమైతే క్రిమి కీటక తరులతాదులు అంటే లతలు, పువ్వులు, మొక్కలు, తీగలు అన్నీ ఉన్నాయి. ఇవి చెప్తున్నారు. క్రిమి కీటక తరులు, లతలు న్యూనత్వం ఏముంది? అది ఇంకా కొలిమి తిత్తులు కూడా ఊపిరి పీలుస్తాయి. కొలిమిలో మనం పుడుతుంటే తీసుకుంటాయి, మనం పీల్చుకుంటున్నాం. మనం పీల్చుకున్న ఆ ఊపిరి ప్రాణశక్తి, విశ్వశక్తిని ఎలా మనం ఉపయోగించుకుంటున్నాం అనేది కూడా తెలుసుకోవాలని చెప్తున్నారు.
కుక్కలు కూడా తిని శరీరాలను లావు చేసుకుంటాయి. కానీ మనిషి ముక్తుడు కాగలడు. అది తేడా. కుక్కలు, జంతువులు, మిగతా ప్రాణులు, వృక్షాలు అన్నిటికీ ప్రాణం ఉంది. కానీ అవి ముక్తిని పొందలేవు, మోక్షాన్ని పొందలేవు, అసలైన సంతృప్తిని, అసలైన ఆనందాన్ని పొందే శక్తి వాటికి లేదు. ఆ రూపాలు కానీ మరొకటి కానీ. మనిషికి మాత్రమే అతీతమైన శక్తులు, అతీతమైన ఊహకందనివి, అనూహ్యమైనవి తెలుసుకోగలిగే శక్తి ఉంది. ఎలాగా అంటే ఆత్మతత్వం, ఆత్మ సాక్షాత్కారం, తనని తాను గుర్తించటం, తన మీద తాను దృష్టి పెట్టి తనను తాను తెలుసుకుంటే ముక్తుడు అవ్వగలడు. మిగతా వాళ్ళు ఏ ప్రాణి అవ్వలేదు. మనిషి మాత్రమే, మానవ జన్మ పొందిన వాళ్ళు మాత్రమే ముక్తులు అవ్వగలరు. నిర్భయుడు కాగలడు, స్వతంత్రుడు కాగలడు, శాశ్వతుడు కాగలడు. పర్మనెంట్గా వచ్చి వెళ్ళి జన్మ అది ఎంతో మందికి గుర్తుండిపోయేలాగా జీవించగలం. అంతేకాని మరణించిన మర్నాడే అమ్మయ్య పోయాడని అనిపించుకోవటం అది ఎంతసేపు? కానీ అందుకని ధర్మ కార్యాలు, దాన కార్యాలు, ఈ పరోపకారం కోసం ఈ శరీరం ఉంది సుమా అనే భావనలో ఉండటమే సాయి తత్వం. అంటే ఇవే మనల్ని మనం తెలుసుకోవటం, ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలన, ఆత్మ సాక్షాత్కారం. ఇదే సాయి మార్గం. ఈ జ్ఞానం సాధించటమే ఈ నరజన్మకు సార్థకత. నేనెక్కడి నుండి వచ్చాను? నేను అసలు ఎవరిని? నాకు ఈ నరజన్మ ఎందుకు లభించింది? ఈ రహస్యాలను తెలుసుకున్నవాడే ప్రాజ్ఞుడైన మానవుడు. అది ప్రజ్ఞ కలిగిన మానవుడు ఎవరంటే ఈ ప్రశ్నలు వేసుకుని వాటికి సమాధానాలను పొందినవాడే అసలైన మానవుడు. భగవంతుడి నుంచి వచ్చాడు కనుక భగవంతుడికి వారసుడు అవుతాడు. వారసుడుగా తాను ఉన్నానని తెలుసుకుంటాడు. ఈవేళ మనకు చూడండి భలే ఈ అధ్యాయం వేళే. ఎందుకంటే శివతత్వం, శివుడు చెప్పేది ఇదే. లయకారుడు శూన్య స్థితిని, ఆ జీరో స్టేటస్ ని మనకి తెలియజేసి గొప్ప శక్తిమంతులం మనం అనేది కూడా మనకి అనుభవానికి ఇస్తాడు శివుడు. అందుకనే మనం మానవ జన్మ గురించి తెలుసుకునే అవకాశం ఈ శివరాత్రి రోజు మనకి సిద్ధింపజేస్తున్నాడు సాయినాథుడు. 8వ అధ్యాయానికి చేరుకోవటం వెనుక ఇది మనకు ఈ రోజు చక్కటి తత్వం, మనకి సత్యం తెలుస్తోంది. ఈ జ్ఞానం వినా మిగతాదంతా వ్యర్థం. నందాదీపం జ్వాల మొదటి నుండి చివరి దాకా ఒకే తీరుగా కనిపిస్తుంది. ఒక జ్యోతిని చూస్తే అది చక్కగా చివరి దాకా అలాగే ఉంటుంది. కానీ మనుషులు అలా ఉంటున్నారా అండి? దానికి కారణం ఏమిటంటే అజ్ఞానం, మనం సరైన అవగాహన లేకపోవటం. ఆ దీపం మాత్రం అలా ఉంటుంది, కానీ నిజానికి ప్రతి క్షణం అది మారుతూ నాశనం వైపుకే వెళుతుంది. అది కాంతి ఉంది కదా అని అనుకుంటే కాదు, అది ఖచ్చితంగా క్షీణించి ఆ నూనె అయిపోతుంది. నూనె ఎప్పుడైతే తరిగిపోతుందో దీపం కూడా మెల్లిగా మిణుకుమని చివరికి ఆరిపోతుంది, కొండెక్కిపోతుంది. దీపం ఎంత గొప్ప దీపం అయినా సరే అదే చెప్తున్నారు చక్కగా. ఈ దేహస్థితి కూడా అలాంటిదే. వయసులో ఉన్నప్పుడు ఇంత బాగున్నాను, అంత బాగున్నాను, చప్పట్లు, అవార్డులు, రివార్డులు, సన్మానాలు ఎన్ని చేయించుకున్నా డిటీరియేషన్, మనం అది తగ్గుముఖమే. కానీ వెళ్ళే కొలది అందం పెరగటం, వెళ్ళే కొలది శక్తి పెరగటం, వెళ్ళే కొలది మనకి ఏవేవో దేహపరం మానసికంగా పెరగటం ఉండదు. తరగటమే క్షీణదశే. అది చెప్తున్నారు. ఈ దేహస్థితి కూడా అలాగే తరిగిపోతుంటుంది, కొండెక్కుతుంది ఒకరోజు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఈ అవస్థలను అందరూ అనుభవిస్తారు. మనుషులుగా పుట్టిన ప్రతి వాళ్ళకి ఇవన్నీ ఖచ్చితంగా వద్దన్నా కావాలన్నా ఏంది అనుకున్నా 3 దశలు అనుభవించి వృద్ధాప్యంలో పడటం, చివరికి దేహపరంగా మరణం అనేది ఎదుర్కోవాల్సిన తప్పదు ఎవరికైనా సరే. కానీ ఇవి ఎంత సహజంగా వస్తాయో అంత సహజంగానే వెళ్ళిపోతాయి. ఏవి?
బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. అవి రావటం పోవటం కూడా ఎవరూ గమనించరు. ఇది గమనించాలి, తెలుసుకోవాలనేది ఇక్కడ జ్ఞానం. గమనించరు. జరిగిపోతూ ఉంటే వాడేంటి 50 ఏళ్ళు వచ్చాయి, 30 ఏళ్ళు పెరిగాడని గొప్పగా చెప్పుకుంటారు. పెరగటం కాదు ఇక్కడ. వయసు పెరుగుతోంది అంటే ఆయుష్ తరుగుతోంది. ఈ సూత్రం మనం బాగా దృష్టిలో పెట్టుకోవాలి. వయసు పెరుగుతోందంటే గుర్తుంచుకో, నీ జీవితంలో ఒక రోజు అయిపోయింది, తగ్గుతోంది లిస్ట్, నీ అకౌంట్ తగ్గిపోతోంది. అది బాగా తెలుసుకోవాలంటున్నారు. దీపజ్వాలను చూడండి. ఈ క్షణంలో కనిపించిన జ్వాల మరుక్షణం ఉండదు. అది ఆ క్షణమే నశిస్తుంది, కానీ జ్వాల మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. అది జ్వాల, దీపం నశించినా జ్వాల ఉంటుంది అక్కడ. దీపం ఆరిపోయింది అంటాం, కానీ అక్కడ వెలుగుతున్నది కొంత ఉంటుంది, కొంతసేపు కొంతకాలం ఉంటుందండి. అది మెల్లగా అది కూడా పోతుంది, కానీ దీపం ఆరిపోయినా కూడా జ్వాల కొంతసేపు ఉంటుంది. జ్వాల మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. అయితే అది కొత్త జ్వాల, క్షణక్షణం అది మారుతూనే ఉంటుంది. అలాగే ఈ శరీరం కూడాను. ఈ క్షణం ఉన్న దేహం, ఇక్కడ చెప్తున్నారు, దేహం గురించి చెప్తున్నారు. ఏమిటయ్యా దేహం అంటే? వైద్యం శాస్త్రం రీత్యా ప్రతి 7 నిమిషాలకు మొత్తం దేహం కొత్తగా రూపాంతరం చెందుతుంది. దేహంలో మార్పులు ఇది మనం గుర్తించం, కానీ చెప్తున్నారు ప్రతి 7 నిమిషాలకి కొత్తదనం చోటు చేసుకుంటూ ఉంటుంది. శరీరంలో మార్పు జరుగుతూ ఉంటుంది. అలా క్రమేపీ తగ్గిపోతూ ఉంటుంది. 7 నిమిషాలకు ఒకసారి జరుగుతుందట, శాస్త్రం ప్రకారం చెప్తున్నారు. చక్కగా మనం ఏం గుర్తించక నాకేం పర్వాలేదు అనుకుంటూ ఉంటాం మనం, కానీ ఈ మార్పులు జరుగుతున్నాయి మన అందరిలో. ఈ క్షణం ఉన్న దేహం మరుక్షణం ఉండదు. మరుక్షణంలో అది మారిపోతుంది. మలమూత్రాలను విసర్జించేది ఈ దేహం. చీము, నెత్తురు, చెమట, కఫం, ఉమ్మి ఇలాంటి మురికితో నిండినది ఈ దేహం. మరి పైకి చూసి అందంగా చెప్పుకుంటాం, లోపల ఏమున్నాయండి? ఒకసారి ఆ లోపలికి వెళితే పైకి అందమైన బ్యాగ్ బాగుంది, చక్కగా కళగా, లోపల ఎటువంటి వస్తువులు ఉన్నాయి అనేది విలువ. ఈ లోపల ఉన్నవన్నీ చీము, నెత్తురు, కఫం, ఉమ్మి, రకరకాలు, ఇంకా చెప్పుకోకూడదు. అన్ని లోపల బయటకు వస్తుంటాయి, మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. మరి పొద్దున్నే మనం వదలటం, మళ్ళీ తిని ఆహారం తిని అతిగా తినేప్పటికల్లా అది మళ్ళీ ఈ లోపల జరుగుతున్నదంతా కూడా ఒక రకమైన ఉపయోగం లేని క్రియలు జరుగుతున్నాయి సుమా అని చెప్తున్నారు. తెలుసుకోవాలని, దేహ స్థితిని తెలుసుకోవటం అవసరం మనం. అది బాగా చెప్తున్నారు ఇక్కడ. క్రిములకు, పురుగులకు నిలయం ఈ శరీరం. రోగాలకు పుట్టినిల్లు ఈ శరీరం. ఇది క్షణభంగురం, ఎప్పుడు పోతుందో ఎగిరిపోతుందో చెప్పలేం. అనిత్యం. రక్తం, మాంసం, కఫం, కండరాలు, మేధ, మజ్జ, అస్థి, వాయువు, ఉపస్థ, జననాంగం, పురీషం మొదలైన అమంగళ అవయవాలు కలిగినది ఈ శరీరం. చూడండి, ఇవన్నీ అమంగళమైన అవయవాలు. వీటి ద్వారా ప్రయోజనం ఏమిటంటే దేహం జరగటం, దేహం జీవించటం కోసమే తప్పితే వీటి వల్ల మరొక ప్రయోజనం లేదు. కానీ ఇది అల్పాయువు, ఎప్పుడైనా పోవచ్చు. అమంగళకరం, నాశవంతం, క్షణభంగురం ఈ నరదేహం. అమంగళమైనవి ఉండవు అవి, అందుకని అమంగళాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. మనం నెగిటివ్ చూస్తూ ఉంటాం, అవి ఎక్కువ కాలం ఉండవు. కానీ మనం వాటికి లొంగిపోయి అమ్మో ఇంకా నాకు పని అయిపోయిందని నిరాశపడతాం, కానీ అవి ఏమి నిలబడేవి కాదు సుమా. అదే క్షణభంగురం ఈ నరదేహం. అయినా మంగళధామం అయిన పరమాత్మను పొందటానికి ఈ నరదేహమే మంచి సాధనం. అది ఈ దేహం లేకపోతే అసలైన పర్పస్ కూడా మనం సాధించలేము. దాన్ని పొందటానికి కూడా ఈ దేహమే మనకు ఆధారం, చాలా ఉపయోగపడేది.
దేహం ద్వారా మనం భగవంతుణ్ణి తెలుసుకోగలం, పరమాత్మను తెలుసుకోగలం, పరమానందం అనే దాన్ని అనుభవించగలం. అనుభవాలు దొరికేది ఆ సత్యాన్ని గ్రహించడానికి అనుభవం కావాలి. అనుభవం శరీరం ద్వారా మనకి తెలుస్తుంది. చాలా చక్కటి అంశాలు శివరాత్రి రోజు మనకి తెలియజేస్తున్నారు. మనం సదా జన్మ మృత్యువులకు బలి అవుతూనే ఉంటాం. అది మరణం మనకు దారుణ భయాన్ని కలిగిస్తూనే ఉంటుంది. అయినా ప్రాణం పోయే సమయం రాగానే అది హఠాత్తుగా ఈ దేహాన్ని వదిలిపోతుంది. ఎంత భయపడినా, ఎంత రాకూడదనుకున్నా, నేను చావకూడదు అనుకున్నా, నాకు ఇష్టమైన వాడు చావకూడదు అనుకున్నా, మరణించకూడదు అనుకున్నా కూడా ఎవ్వరు ఆపలేనిది. ఇది పరమ సత్యం. నాకు, మీకు, అందరికీ మన వెనక ఎంతమంది మన కళ్ళ ముందు వెళ్ళిపోయారో రకరకాల పద్ధతుల్లో. వాళ్ళ టైం అయిపోయింది, ఆ ఆయుష్ వెళ్ళిపోతూ ఉన్నారు. సో ప్రతి వాళ్ళకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, ఇక్కడ ఒక డేట్ ఫిక్స్ అయి ఉంది. ఇంతకాలం తర్వాత ఇది పాడవుతూ కూడా ఇక పని చేయటం మానేస్తుంది అనేది నిర్ణయం అయిపోయిన దేహాలు మనవందరివి కూడా. మరణం మనకు దారుణ భయాన్ని కలిగిస్తూనే ఉంటుంది. అయినా ప్రాణం పోయే సమయం రాగానే అది హఠాత్తుగా ఈ దేహాన్ని వదిలిపోతుంది. అహర్నిశలు ఎంతో మంది వస్తుంటారు, మరెంతో మంది పోతుంటారు. వారిని ఎవరు లెక్కించగలరు? కొందరు మార్కండేయ మహర్షిలా చిరంజీవులై ఉండవచ్చు, అయినా వారు కూడా మరణాన్ని తప్పించుకోలేరు. చిరంజీవి అని చెప్తున్నారు. చిరంజీవిలా ఉంటే మరి ఎప్పటికైనా వారికి కూడా, అంటే ఆ దేహానికి కూడా మరణం తప్పదు. ఆ మార్కండేయ మహర్షి గురించి ఇక్కడ చెప్తున్నారు. 8 మంది చిరంజీవుల్లో ఒకడు మార్కండేయ మహర్షి. మృకండ మహర్షి కుమారుడు, అల్ప వయసులోనే మరణించవలసిన వాడు. కానీ చక్కటి మెసేజ్ అండి. కానీ శివోపాసన చేసి శివుని నుండి వరం పొందుతాడు. చూశారండి, వాడికి మరణం రాసి ఉన్నా కూడా శివుడు మాత్రమే మనకి ఎక్స్టెన్షన్స్ ఇవ్వగలడు. ఏదైనా గొప్పదనాన్ని మనకు అందించగలడు. శివోపాసన చేయటం అనేది ఆ సాధనా మార్గంలో చాలా ఉత్తమమైనది. ఇది ఆత్మ తత్వానికి సంబంధించింది శివోపాసన. కాబట్టి అతను వరం పొందాట. 14 కల్పాల వరకు జీవించి ఉంటాడు. కాబట్టి దీర్ఘజీవియే కానీ 14 కల్పాల తర్వాతనైనా మరణించవలసినదే. అది ఏదో లక్కీగా భక్తితోటి గెలిచి ఆ శివుని యొక్క అనుగ్రహం పొందాడు. కొంతకాలం 14 కల్పాల వరకు దొరికింది, కానీ ఆ తర్వాత కూడా ఒకరోజు నిర్ణయం అయిపోయింది. అంటే ఎవరు తప్పించుకోలేరు ఈ మరణం అనే దాని గురించి. అది చెప్తున్నారు ఇక్కడ. ఇలాంటి క్షణభంగురమైన నరజన్మలో మహాత్ముల పుణ్యకథలు వింటూ, మనం అదే చేస్తున్నాం ఇప్పుడు. పారాయణం అంటే మహాత్ముల యొక్క పుణ్యకథలు. మనం మానవ జన్మ దొరికినందుకు 24 గంటలు కర్మలు జీవిస్తూ కూడా మనం రాత్రి 1 గంటన్నర సేపు ఒక దివ్యమైన కార్యం చేస్తున్నారు. గురుకృపతోటి అసలైన పని చేస్తున్నారు. ఈ జన్మకు తగిన పని చేస్తున్నాం మనం. ఆధ్యాత్మికమైన సాధనే ఇది కూడా. ఇది మనల్ని ఎన్నో రకాలుగా ఉద్ధరించే సాధన ఈ సత్సంగం అనండి. మహాత్ముల యొక్క చరిత్రలను అధ్యయనం చేయటం, పుణ్యకథలు వింటూ స్మరిస్తూ పుణ్యం సంపాదించుకుంటూ గడిపిన కాలమే సార్థకమవుతుంది. అది కావాలి. అందుకనే మనం వీరంత వరకు ఇలా గడుపుతూ ఉందాం. మిగతా జీవిత కాలమంతా వ్యర్థమే అవుతుంది. ఈ ఎరుక మనిషికి నిశ్చయంగా కలిగితే, ఈ అవగాహన, అండర్స్టాండింగ్ మనిషికి మాత్రమే కావాలి, కలుగుతుంది కూడా, ఇంకెవరికి కలగదు. ఈ మిగతా ప్రాణులకి మనిషికి నిశ్చయంగా కలిగితే ఈ నరజన్మ సఫలమైనట్లే.
కానీ స్వానుభవం కలగనిదే ఎవరికి ఈ సత్యం అవగతం కాదు. స్వానుభవం అంటే తానుగా ప్రయత్నించి పనిచేసి దాని మీద వర్క్ చేసి దాని లోతుపాతులు తెలుసుకుని గ్రహిస్తేనే అవుతుంది తప్పితే ఎవరు ఎంత చెప్పినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని గుళ్ళు తిరిగినా రాదు. అనుభవానికి తీసుకోవాలి. క్రియలు అనుభవానికి వెళితేనే ఇటువంటి అవగాహన సత్యం తెలుస్తుంది. మరి స్వానుభవం కలగాలంటే స్వాధ్యాయం ఏం చేయాలి? స్వానుభవం అంటే స్వాధ్యాయం, అభ్యాసం చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పెర్ఫెక్ట్ అంటారే. ప్రాక్టీస్, అభ్యాసం మనం చేస్తూ ఉంటే అప్పుడు దొరుకుతుంది మనకు ఆ వివేకం. అవన్నీ శాశ్వత సుఖాన్ని, పరమశాంతిని కోరేవారు దానికోసం మరి తీవ్రంగా సాధన చేయాలి. అది ఏదో ఆట పైనే ఆట ఆషామాషిగా ఉంటే ఇరుక్కుపోతాం, దొరికిపోతాం మనం కాలపురుషుడికి. భగవంతుని కృప వల్ల మనిషికి భార్య, బిడ్డలు, వైభవం, ఈ పృథ్వీ రాజ్యం అన్నీ లభించవచ్చు భగవంతుని కృపతో. అయినా అతని మనసు అతృప్తంగానే ఉంటుంది. ఎందుకంటే వీటి ద్వారా రాజు తృప్తి. ఈ భార్య, పిల్లలు, సంసారం, డబ్బు, ఆస్తులు, కీర్తి, చప్పట్లు, వీటి వల్ల తృప్తి రాదండి. అది తాత్కాలికమైనది, అహంకారానికి దారి తీసేది, మనల్ని ఆపేసేది. మనలో ఉన్న శక్తులన్నిటినీ అవి బయటికి రాకుండా అహంకారం మూసేస్తుంది. అలాంటివన్నీ జరుగుతాయి. తృప్తి ఉండదట. అక్కడ చెప్తున్నారు ఇంచక్క, తృప్తి లేని అతృప్తంగానే ఉంటుంది. శాశ్వత సుఖాన్ని, పరమశాంతిని కోరి భగవంతుని ఉపాసన చేస్తే, సర్వ ప్రాణుల్లో భగవంతుని దర్శించగలిగితే, భగవంతుడే మనకు టార్గెట్ అవ్వాలి. అందరిలో భగవంతుడు, అన్నింటిలో భగవంతుడు, అంతటా భగవంతుడే. తెల్లవారు లేచి మనం చేసే పనులన్నింటిలో భగవంతుడిని అక్కడ దర్శించుకోవటం, అక్కడ వెతుకుతే దొరుకుతాడు. భగవంతుడు లేనిది లేదు కనుక, భగవంతుడు లేకుండా ఏది లేదు కనుక. భగవంతుని దర్శించగలిగితే మనిషికి పరమాత్మ ప్రాప్తి, మోక్షం సిద్ధిస్తుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఎముకలు, మాంసం, రక్తం, చర్మంతో కలిసి ఈ మానవ దేహం తయారైంది. దీనిపైని అభిమానం పరమార్థ సాధనలో పెద్ద అడ్డంకి. ఈ దేహాన్ని పట్టుకుని ఆహా నేను, నా శరీరం, నా కండలు, నా అందం, నా జుట్టు, నా ఇది అనుకుంటూ ఈ వేషాన్ని చూసుకుంటూనే ఎంతసేపు గొప్పగా భావిస్తూ ఉంటే అది మనం అసలైన సత్య దర్శనానికి అడ్డంకు. అది అసలైన ఆనందం పొందటానికి ఇది ఏమి ఉపయోగపడదు సుమా అని చెప్తున్నారు. ఇది అడ్డంకు లాంటిది అది. కాబట్టి దేహాసక్తిని, మమత్వాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. దేహాన్ని నీ సేవకునిగా చూడాలి. దీనికి అనవసరమైన ప్రాధాన్యతను ఇవ్వవద్దు. అవసరమైన ప్రాధాన్యత ఉంది, కొంత శరీరం మనకు ఉపయోగపడుతుంది. ఆ అవసరమైన ప్రాధాన్యతని ఇవ్వాలి తప్పితే అనవసరమైన ప్రాధాన్యతనిచ్చి దీన్ని పోషించటం కరెక్ట్ కాదు అంటున్నారు. దీన్ని నిరంతరం లాలించవద్దు. అలా చేస్తే ఇది నీకు నరకానికే దారి తీస్తుంది. ఇది బ్రతికి ఉండటానికి కావలసినంత ఆహారం మాత్రమే దీనికి ఇవ్వు. దానికి ఎంత కావాలో ఆ ధాతువులు, విటమిన్స్ అవి ఉండేలాగా కాస్తంత ఆహారం తిను. ఇంకా తినటమే పని అని 3 పూట్ల, కొంత 4 పూట్ల, తోచకపోతే తిండి, కొంతమందికి పని లేకపోతే తిండి తినటమే పని అనుకుంటారు. అందుకే అలా పోషించటం వల్ల నెగిటివ్ వాల్యూస్ పెరుగుతాయి మనలో. అవసరమైనంత మేరకే దీని లాలన, పాలన, పోషణ చెయ్యి. ఈ దేహం నీ ఆధ్యాత్మిక ఉన్నతికి సహకరించాలి. నిన్ను ఈ జన్మ మరణ చక్రం నుండి విముక్తం చేయటానికి సహాయపడాలి. ఈ నరజన్మ జన్మ మరణాది అనర్థాలతో కూడుకున్నది. ఏ క్షణమైనా నశించిపోతుంది. ఇక క్షణిక సుఖంలో మనిషికి ప్రయోజనమేముంది? నిరంతరం నిజానికి మనిషికి అసుఖమే కదా. ఇక్కడంతా కూడా నిజం సుఖం అనుకుంటున్నాం, అంత సుఖమే నడుస్తుంది. మనకి ఉపయోగపడేది కాదు, మనకి ఆనందాన్ని ఇవ్వదు.
ఇదంతా కూడా మెరుపు మెరిసి క్షణంలో మాయమవుతుంది. సాగరంలోని తరంగాలు అలా పైకి లేచి క్షణంలో పడిపోయి అదృశ్యమైపోతాయి. ఈ దైహిక సుఖాలు కూడా ఇలా క్షణభంగురాలే. కాస్త వివేకంతో విచారణ చేయండి. దేహం, గేహం, పత్ని, సంతానం, బంధుజనం అన్నీ అందరూ నశించిపోతాయని మనిషికి తెలుసు. మాతాపితల శవాలను తన భుజాలపై మోసి శ్మశానానికి తీసుకుని వెళతాడు. అందరినీ తనే పాత్ర వహించి వాళ్ళ మరణాలను చూస్తాడు కూడా, దగ్గరుండి చూస్తాడు, ఆ శవాలను మోస్తాడు కూడా. అయినా మనిషి సత్యాన్ని గ్రహించటం లేదు. నాకు ఉంది ఇది, నేను రేపు పోతాను, నాకు కూడా ఇది జరిగేదే అని గ్రహించలేకపోతున్నాడు. తన ముందే మరణించి వెళ్ళిన వారు ఎలా జీవించేవారో మనిషి అలాగే జీవిస్తున్నాడు. అలా జన్మ మరణ చక్రంలో నిరంతరం తిరుగుతున్నాడు. ఈ జన్మ మరణ చక్రాన్ని ఎలా ఆపు చేసుకోవచ్చో దాని గురించి క్షణం కూడా ఆలోచించటం లేదు. ఆ జనన మరణ చక్రం నుంచి రావచ్చు, మార్గాలు ఉన్నాయి. మళ్ళీ పుట్టకుండా పుడితే చావాల్సిందే, కాబట్టి పుట్టకుండా చేసుకుంటే మరణం ఉండదు. దాన్ని గురించి ఆలోచిస్తే మార్గాలు దొరుకుతాయి, దానికి కూడా ఉన్నాయని చెప్తున్నారు. కుటుంబం గురించి, వారి బాగోగుల గురించి ఆలోచిస్తూ శ్రమిస్తూ మనిషి తన ఆయువునంతా గడిపేస్తున్నాడు. కాలం ఆయువును లెక్కిస్తూ వెళుతుంది. చెప్పాంగా, ఆయువుని ఎంత ఆయుష్ ఉందో ఆ పీరియడ్ లిమిటెడ్, ఒక చోట ముగింపు ఉంది. కాబట్టి కాలం జరుగుతోంది అంటే ఆయువు తరుగుతోంది, అది చెప్తున్నారు ఇక్కడ. గడిచిపోయిన ఆయువు తిరిగి మరలా రాదు. అంతిమ క్షణం సమీపించినప్పుడు మనిషి క్షణకాలం కూడా ఆగలేడు. క్షణం కూడా ఇంకా ప్రాణం ఎగిరిపోవటమే, ఇంకా అందరినీ వదిలేయటమే, అందరూ ఇతన్ని కోల్పోవటమే. క్షణంలో జరిగిపోతాయి ఇవన్నీ. మత్స్యకారుడు వలను గట్టిగా లాగేసినట్లు కాలం మనిషి ప్రాణాలను లాగేస్తుంది. ఆ మరణ సమయంలో వలలో పడి తల్లడిల్లే చేపల మనిషి విలవిల తన్నుకుని చస్తాడు, విలవిల తన్నుకుంటాడు. ఆఖరి క్షణాలండి, అవి ఎలా ఏడిపిస్తాయంటే ఒక్కొక్కసారి బయటికి తెలియపోవచ్చు. లోపల ప్రాణం కొట్టుకోవటం, ఆ దీపం కూడా ఆరిపోయే ముందు ఊగుతూ ఉంటుంది, అటు ఇటు టకటక ఊగి పుట్టుక్కున అవుతుంది, చూశారు? అలాగా వీడి లోపల ఎంత క్షోభ ఉంటుందో ఒక్కోసారి చెప్పలేరు వాళ్ళు. మాట ఆగిపోతుంది, చూపు ఆగిపోతుంది, ఇంకా ప్రాణం లోపల ఉన్నా కూడా లేనట్టు అయిపోతుంది. కొన్ని క్షణాలు ఉంటాయి, జీవించే ఉంటాడు, లేనట్టే. ఆ క్షణంలో క్షోభ, లోపల జరిగే సంఘర్షణలు ఎన్నుంటాయో అని చెప్తున్నారు. విలవిల తన్నుకుని చస్తాడు. మహాపుణ్యాన్ని వెచ్చించి ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేసి అమూల్యమైన ఈ నరజన్మను మనిషి పొందుతాడు. అసలు నిజానికి మన జన్మ వచ్చిందంటే ఎన్నో సంవత్సరాలు, ఎన్నెన్నో జన్మల నుంచి మనం చాలా క్రియలు చేసుకుంటే మనకి భగవంతుడు అనుగ్రహించి ఇగో ఈ రకంగా మనిషిగా పుట్టించాడు, పంపించాడు. ఇది చాలా విలువైనది. ఇది చాలా చాలా విలువ అయిన పనులు చేసి సంపాదించుకున్నాం మనం. అలాంటి ఈ నరజన్మను సద్వినియోగం చేసుకోవాలి. భగీరథునిలా అత్యంత కఠిన ప్రయత్నం చేసినా కూడా ఈ నరజన్మ లభించటం కష్టం. దైవానుగ్రహం వల్లనే ఇది అకస్మాత్తుగా మనకి ప్రాప్తిస్తుంది. దీనిని అనవసరంగా పెంటకుప్ప పాలు చేయవద్దు. చివరికి చేసేది అదే. చనిపోతే ఏం చేస్తారండి? బయట పెట్టేస్తారుగా. ఇంట్లో ఎంత పెద్ద పరుపులున్నా, ఎంత బంగ్లా కొనుక్కున్నా వాడి కష్టాజీ లేకపోతే వచ్చే నెల వస్తాను, నెక్స్ట్ ఇయర్ వస్తాను. ఎవరు లెక్కేశారు? నువ్వు ఎప్పుడు కాలం భవిష్యత్తు? అదే చాలా వాళ్ళందరూ కూడా
మూర్ఖులు పాపం మూర్ఖత్వం, అది అజ్ఞానంతో కూడింది. అది మరుజన్మ తనకు నరజన్మే కలుగుతుందని నమ్మకం ఏమిటి? ఇది చాలా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు దొరికింది, దీన్ని ఉపయోగించుకుంటే కంటిన్యూటీ, మళ్ళీ తేడాగా మనం ప్రవర్తిస్తే, దీన్ని దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ జంతు జోనుల్లోకి పోయే అవకాశం ఉందని చెబుతూనే ఉన్నాయి ఈ మన కర్మ సిద్ధాంతంలో. ఒకసారి చేజారిపోయిన మానవ దేహం మరలా వస్తుందో లేదో, రాదో. ఎంతో మంది పాపులు పురుషుని శుక్రకణంలో కలిసిపోయి యోని ద్వారం వద్ద స్త్రీ గర్భంలో ప్రవేశించటానికి వారి వారి కర్మల రీత్యా వేచి ఉంటారు. చాలా మందికి దొరకదుటండి మానవ జన్మ, ఆ గర్భం దొరకదు. ఒక తల్లి గర్భం దొరికితేనే అక్కడికి అందులోకి వెళ్ళి ఆ గర్భం ద్వారా ప్రాణం పోసుకుని రూపం తీసుకోవటం. గర్భం దొరకని వాడు ఎంతో మంది ఉంటారని చెప్తున్నారు ఇక్కడ. ఎంతో మంది అధమాధమ పాపులు తమ కర్మానుసారం జంగమం అంటే కదిలే జన్మల నుండి స్థావరం అంటే కదలని జన్మలలోకి పతనమవుతుంటారు. ఆయా జన్మల్లో సంపాదించుకున్న జ్ఞానం, చేసిన కర్మలను బట్టి జీవులు ఆయా శరీరాలు పొందుతుంటారు. ఆయా జన్మల్లో చేసుకున్న కార్యాలు, పుణ్యం పాపం ఏముంటే వాటి కారణం. అందుకనే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నది, కర్మ జీవితం జీవిద్దాం, కానీ మధ్యలో కాస్త సమయం ఇచ్చి కొంత సొమ్ముని, మన ఆదాయాన్ని దానం, ధర్మం, అన్నదానం అంటూ మరొకటంటూ ఇంకొక వ్యక్తి, ఇంకొక ప్రాణికి సంతృప్తినిచ్చే పనులు మనం చేయాల్సిందే అని చెప్తున్నారు. దీనికి శృతి ప్రమాణం కూడా ఉంది. యథా ప్రాజ్ఞం హి సంభవ అంటుంది దయగల శృతి మాత. జ్ఞానాన్ని బట్టి జన్మ ఏర్పడుతుందని శృతి చెప్తోంది. జ్ఞానాన్ని అనుసరించి ఎటువంటి జ్ఞానం పొందితే అటువంటి జన్మ. జీవికి ఎలాంటి జ్ఞాన విజ్ఞానాలు సంస్కారం ఏర్పడుతుందో తదనుగుణమైన జన్మలే జీవులకు లభిస్తాయి. ఈశ్వర లీలలు తర్కానికి అందవు. శివరాత్రి రోజు మనకి ఈశ్వర లీల, ఈ జన్మ ఈశ్వరుడు ఏ రకంగా మనకి జీవితాన్ని ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, ఏ రకంగా ఉద్ధరించాలనుకుంటున్నాడు అనే లీలలు తెలుసుకోవటం చాలా కష్టం. వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. వాటి గూర్చిన వీసమెత్తు జ్ఞానం కలిగిన నరజన్మ ధన్యమవుతుంది. ఆ జ్ఞానం మనకి ఎలా వస్తుందండి? గురువు ద్వారా మాత్రమే. గురువులు చేసే ఇటువంటి క్రియలు, పారాయణాలు, గ్రంథాలు రచించటం, సత్యాన్ని గ్రంథస్థం చేయటం, సత్యాన్ని, వీటి కారణంగా మనకి దొరుకుతుంది జ్ఞానం. ఎంతో సుకృతం ఉంటే తప్ప నరజన్మ లభించదు. ఈ నరజన్మలో మహాపుణ్యశాలికి గాని బ్రాహ్మణ జన్మ లభించదు. అయితే దైవానుగ్రహం ఒక్కటే జీవిని సాయి పాదాల చెంతకు చేరుస్తుంది. దైవానుగ్రహం ఉన్న వాళ్ళే సాయి పాదాల దగ్గరకు వచ్చాం, సాయి తత్వాన్ని తలుచుకుంటున్నాం, సాయి నామ జపం చేస్తున్నాం, సాయి నామాన్ని కీర్తనగా, పాటగా, పద్యంగా, భజనగా పాడుకుంటూ మనం తన్మయంగా మన కర్మలను కొన్నిటిని దాటే ప్రయత్నం చేస్తున్నాం సత్సంగం ద్వారా మనం అందరం. ఈ నరజన్మ, బ్రాహ్మణత్వం, మహాపురుష సాంగత్యం, ఈ మూడు నిజంగా దుర్లభాలు. ఈ సృష్టిలో నానా యోనులున్నాయి. నరయోని మాత్రమే వాటన్నింటిలో అత్యంత శ్రేష్టమైనది. నరయోని, రకరకాల జంతుయోనులు ఇవన్నీ ఉన్నాయి. నరయోనిలోకి రాబట్టి మానవ జన్మను మనం పొందాం అందరం. ఈ మానవ జన్మలోనే జీవికి మననం, చింతనం చేసే అవకాశం ఉంది. మమ్ములనెవరు సృష్టించారు?
మేమెక్కడి నుండి వచ్చాము అనే విషయాలను మానవులే విచారణ చెయ్యగలరు. మానవేతర యోని జన్య జీవులకు ఈ మనన అవగాహన శక్తి లేదు. అవన్నీ అలా అలా పుడతాయి, ఇలా పెరుగుతాయి, మరలా అలా చనిపోతాయి. మిగతా ప్రాణులన్నీ కూడా వాటికి గతం లేదు, వర్తమానం తెలియదు, భవిష్యత్తు తెలియదు. పరమాత్మ గూర్చిన ఆలోచన అసలే ఉండదు. మనిషిని సృష్టించి ఈశ్వరుడు ఎంత ఆనందించాడట, ఎంతో ఆనందించాడట. అది మనిషిని సృష్టించేప్పుడు, ఎందుకంటే అర్హత ఉన్నవాళ్ళే, జంతువుల్లో ఉన్నవాళ్ళు మనిషిగా పుట్టాల్సిన అర్హతను పొందాం. మనమందరం గత జన్మలు ఎన్నో దాటి మనిషిగా జన్మించే అర్హతను పొందాం. అప్పుడు ఆయనకి చాలా ఆనందం. ఆహా, వీడికి అర్హత ఉన్నవాడు దొరికాడు, ఈ ప్రాణి, వీడిని నేను మనిషిగా పుట్టిస్తాను, స్త్రీగా పురుషుడిగా పుట్టించి మానవ జన్మనిచ్చి పంపుతున్నాను అని చాలా ఆనందపడతాడట మనకి మానవ జన్మ ఇచ్చినప్పుడు శివుడు. మనిషి వివేక విజ్ఞానాలతో జీవితాన్ని అర్థం చేసుకుంటాడని, వైరాగ్యవంతుడై తనను భజిస్తాడని ఈశ్వరుడు అనుకున్నాడు. అది పాపం ఆయన చాలా ఆశలు పెట్టుకున్నాడు మన మీద. ఈ సృష్టిలో పరమాత్మ సాధనకు అన్ని విధాల అనుకూలమైనది ఈ నరదేహం. నాశవంతమైన నరుడు ఈ దేహంతో సాధన చేసి అవినాశి అయిన నారాయణుడే అవుతాడని ఈశ్వరుడు భావించాడు. గారడీ చేసేవాడు చాలా తెలివివంతుడై ఉంటాడు. తన విద్య తెలియని అజ్ఞానుల ముందు తన ఇంద్రజాలాన్ని ప్రదర్శించడు. తన విద్యను గ్రహించి మెచ్చుకునే ప్రేక్షకుల ముందే తన మాయాజాలాన్ని చూపిస్తాడు. ఈశ్వరుడు పశు, పక్షి, వృక్ష, కీటకాది ప్రాణులను ఎన్నింటినో సృష్టించాడు. సృష్టించి చాలా ఆశ్చర్యపోయాడు, విషాదం చెందాడు. చూడండి, చివరికి సృష్టించాక వాళ్ళ బుద్ధులు, వాళ్ళ చేష్టలు, వాటి శక్తులు అవన్నీ చూస్తూ ఉంటే స్థితులు ఆయనకి బాధ కూడా కలుగుతోంది. తన సృష్టి అంతా నిరర్ధకం, నిస్సారం అయిందేనని చింతించాడు. సువిస్తారమైన ఈ బ్రహ్మాండంలో సూర్యులు, చంద్రులు, అసంఖ్యాక నక్షత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ అత్యద్భుతమైన సృష్టిని చూసి సృష్టికర్తను అభినందించేవారు ఎవరు లేకుండా పోయారే. ఈ విశ్వ నిర్మాణ క్రీడను సృష్టికర్త ఎందుకు నిర్మించాడు? నన్ను ఏ ప్రయోజనం ఆశించి సృష్టించాడు? ఈ విషయమై ఒక్క జీవి కూడా ఆలోచించటం లేదే. అది మనుషులు ఒక్కళ్ళు కూడా తన మూలాన్ని గురించి కానీ, తనకు మూలమైన భగవంతుడి గురించి కానీ ఆలోచించే వాళ్ళు లేరు సుమా అని చెప్తున్నారు ఇక్కడ. అనుకున్నాడు ఈశ్వరుడు, అతులమైన ఈ నా సృష్టి వైభవాన్ని అవగాహన చేసుకునే కుశాగ్ర బుద్ధి అయిన జీవిని సృష్టించాలి. ఇంకా అప్పుడు అనుకున్నాడు, ఇలా కాదు, ఒక మంచివాడిని సృష్టించాలి, లేకపోతే నా సృష్టి అంతా వ్యర్థమైపోతుంది. ఈశ్వర సంకల్పం కూడా మనకు తెలియజేస్తున్నారండి. జాగ్రత్తగా మనం తెలుసుకుందాం. మనిషి ఇలా మనం మానవ జన్మలు పొందుతూ ఉంటే ఆయనకు కొత్త సంకల్పం వచ్చింది, ఆలోచన. అందుకని ఈశ్వరుడు నరదేహాన్ని సృష్టించాడు. మనిషి తన వివేక విజ్ఞానాలతో సారసార విచారణ చేసి పరమాత్మను తెలుసుకోగలడని తలచాడు. అంతకుముందు మానవులు సృష్టించక ముందు విషయం చెప్తున్నారు. మనిషి తన అగాధ వైభవాన్ని, తన అపూర్వ శక్తిని చూసి ఆశ్చర్యపోతాడని శివుడు అనుకున్నాడు. ఈ విశ్వమంతా తన మాయాలీల అని గ్రహిస్తాడని భావించాడు. ఈ మనిషి జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు, పరమాత్మ చింతన చేస్తాడు, పరమాత్మ ధ్యానం చేస్తాడు, సత్యం తెలుసుకుని పరమాశ్చర్యం చెందుతాడు. అలా నా క్రీడా విలాసానికి పూర్ణత్వం చేకూరుతుంది అని ఈశ్వరుడు అనుకున్నాడు. కానీ ఎంతమంది
అయ్యో నాకు మూలం భగవంతుడు, భగవంతుడే లేకపోతే నేను లేను, భగవంతుడు ఎంత చక్కగా నాకు దేహం ఇచ్చాడు, దేహంలో ఎన్నో భాగాలు ఇచ్చాడు, ఒక చేతి వేలుని ఎలాగా ముడుచుకునేలా పెట్టాడు, ఎందుకు పెట్టాడు అంటే పట్టు కోసం. ఇంత చిన్న విషయంలో కూడా ఎంత ఇంజనీరింగ్, ఎంత గొప్ప ఇది పెట్టింది ఎవరు అంటే భగవంతుడు. ఇటువంటి వాటినన్నీ చూస్తూ ఆహా భగవంతుడా నువ్వు ఎంత గొప్పవాడివి అని ఆయన్ని మెచ్చుకుని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నాలో ఉన్నాడని తెలుసుకుంటాడేమోనని ఈశ్వరుడు అనుకున్నాడట పాపం. ప్రేక్షకుల ఆనందమే నా క్రీడకు పరిపూర్ణత్వం. ఈ జగత్తు పైన నాకున్న నియంతృత్వాన్ని చూసి తెలుసుకుని ఈ మనిషి కృతకృత్యుడైనట్లు భావిస్తాడు అని ఈశ్వరుడు తలిచాడు. ఇవన్నీ తెలుసుకుని ఆనందించి ఆ పరమాత్మకు అంకితం అయిపోతాడు. అంత గొప్పవాడు మరొకడు లేడు కదా, ఉండడు కదా అని అనుకున్నట్టు పాపం. కామ్య కర్మలను నిర్వహించటం, ధనోపార్జన చేయటం కోసమే ఈ శరీరాన్ని పోషించకూడదు. కేవలం కామ్య కర్మలు, కోరికలు తీర్చుకోవటం కోసం, లేదా డబ్బు 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 సంపాదించటం, ఇది మనం చాలా మంది చేస్తున్నదే ఇక్కడ మంచి. అది కాదు మన లక్ష్యం. అది ఉన్న సంతృప్తి రాదు, అది ఉన్న అవేమీ మనకి ముక్తినివ్వవు. వాటి కోసం వెళ్ళద్దు. రావాల్సింది మనకి భగవంతుడు ఇస్తాడు, ఎంత అవసరమో అంత ఇస్తాడు. కానీ అవసరానికి మించి పరుగు తీస్తామే, మనం ఆ సంతృప్తిని వదిలిపెట్టి అక్కడ దగా పడిపోతున్నాం మనం అందరం కూడా. అభేద జ్ఞానమే ఈ తత్వజ్ఞానం, అంటే జీవాత్మ పరమాత్మ ఒకటే అన్న జ్ఞానం మనం తత్వజ్ఞానం. ఉపనిషత్తులు దీనినే బ్రహ్మజ్ఞానం అంటాయి. పరమాత్మ ఉపాసన అంటే కూడా ఇదే. భక్తుల భగవంతుడు అనటంలో ఉన్న అర్థం ఇదే సుమా. భక్తుల భగవంతుడు, భగవంతుడికి సంబంధించిన భక్తులను కాదు మనం. భక్తులందరూ గ్రహించి భక్తుల కోసం ఉన్న భగవంతుడు, భక్తులను ఉద్ధరించే భగవంతుడు అని, అంటే మనవాడు, నావాడు, ఆ భగవంతుడు నాకు సంబంధించిన వాడు అని అని గ్రహించాలట మనం. గురు బ్రహ్మ ఇరువురు ఒకటే అన్న అభేద జ్ఞానం పొందినవారు, ఈ జ్ఞానంతో భక్తి ఉపాసన చేసేవారు ఈ మాయ నుండి సులభంగా తరిస్తారు. శ్రద్ధావంతులు, జ్ఞాన వైరాగ్య సంపన్నులు మాత్రమే ఆత్మతత్వాన్ని అనుభవించటానికి యోగ్యులవుతారు. అది యోగ్యత. ఇలాంటి భక్తులే ధన్యులు సుమా. స్వస్వరూప జ్ఞానం లేకుండానే నేను పూర్ణుడనయ్యాను, కృతార్థుడనయ్యాను అనుకోవటం పెద్ద అజ్ఞానం. తన గురించి తాను తెలుసుకోకుండా నేను గొప్పవాణ్ణి, నాకు తిరుగులేదు, నేనే చాలా అన్ని, నాకు ముందు ఎవ్వడూ నిలబడలేడు అని ఇలాంటివన్నీ చెప్పుకుంటారే, అది మహా అజ్ఞానం. ఇది పరమార్థ సాధనలో పెద్ద అడ్డంకిగా నిలుస్తుంది. జ్ఞానం అజ్ఞానం రెండు మనోవికారాలే. ఇవి రెండు అవిద్య భ్రాంతులను కలిగిస్తాయి. ఒక ముళ్ళును మరో ముళ్ళుతో తీసివేయాలి, ఆ తర్వాత రెండింటినీ పారవేయాలి. అంతే చక్కగా చెప్తున్నారు. ఒక కర్మతో ఇంకో కర్మను దాటడం, అప్పుడు తర్వాత అసలు కర్మలే చేయకుండా ఉండే కర్మరహిత స్థితి, కర్మాతీత స్థితి అంటారు. ఆ స్థితికి మనం చేరుకోవాలి. ముళ్ళును కూడా అంతే, తీసిన తర్వాత దాన్ని అవతల పడేస్తాం, రెండింటిని పడేస్తాం, దాచుకోం. అబ్బా అది ఇది తీయటానికి ఉపయోగపడిందని దాచుకుంటాము ముళ్ళుని. అలాగే మనం కర్మలు చేస్తూ మనం కర్మలను దాటిపోయి బయటికి రావాల్సిందే. అలాగే అజ్ఞానాన్ని జ్ఞానంతో తీసివేసి జ్ఞాన అజ్ఞానాలను రెండింటినీ వదిలివేయాలి. జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించాలి. మనిషి జ్ఞానానికి అజ్ఞానానికి అతీతుడవ్వాలి. అది ఇక్కడ మనం మరి అతీత స్థితికి వెళ్ళిపోవాలి, మనం వెళ్ళగలం. నిర్మల స్వస్వరూపంలో స్థితుడవ్వాలి. ఇదే నరజన్మకు పరమార్థం. రాగమనే తైలం మొత్తం కాలిపోవాలి. అజ్ఞానమనే చీకటి బూడిద కావాలి. నేను నాది అనే వృత్తి కాలి మసి అవ్వాలి. చూడండి ఎలా చెప్తున్నారు. ఇవన్నీ నాశనం చేసేసుకోవాలి, మనకు మనమే చేసుకోవాలి, ఎవరు చేయరు. ఇరుక్కుపోయి ఉన్నాం, మనమే ఆ గొలుసులు తెంచుకోవాలి. అప్పుడే జ్ఞానం నిజ తేజస్సుతో ప్రకాశిస్తుంది. దేహానికి సంబంధించిన
అనివార్య కార్యాలన్నీ బుద్ధిపూర్వక నిశ్చయ ప్రణాళికతో జరుగుతాయని తెలుసుకోవాలి. అది ఇవన్నీ బుద్ధితోటి వాటి ద్వారా జరుగుతున్నాయి తప్పితే ఇవి మార్చుకోవచ్చు. అందుకని బుద్ధిని మార్చుకుంటే ఇవి కూడా పరిస్థితులు, ఈ కార్యాలను కూడా మార్చుకుని మనం ఆధ్యాత్మికంగా మారచ్చు. ఎవరికైనా చేయటానికి మరో పని ఏదీ లేకపోతే వారు హాయిగా భోగభాగ్యాలను అనుభవించాలి లేదా రామనామాన్ని స్మరిస్తూ ఉండాలి. అప్పుడు నిష్కామత, నిశ్చింత ఏర్పడతాయి. శరీర, ఇంద్రియ, మనస్సు, బుద్ధి ఆత్మకు ఉపాధులు మాత్రమే. ఇవన్నీ కూడా ఆత్మకు ఉపాధులు. అవి ఆత్మ కాదు, అవి నిజం కాదు, అవి శాశ్వతం కాదు. ఉపాధులు మాత్రమే. వీటి మూలంగానే ఆత్మ కర్తృత్వ భోక్తృత్వాలకు లోనవుతోంది. నిజానికి ఆత్మ అనాది అభోక్త. కాబట్టి ఆత్మ భోక్తృత్వం ఔపాధికం. ఆత్మ భోక్తృత్వం ఔపాధికం. సహజంగా ఆత్మ అభోక్త. ఈ విషయమై న్యాయశాస్త్రం అన్వయ వ్యతిరేకంతో ప్రమాణం ఇస్తుంది. అన్వయ వ్యతిరేకం అన్నారు. ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు, అన్వయం అంటే ఒకటి ఉంటే మరొకటి ఉంటుంది అన్న సిద్ధాంతం అన్వయం. పొగ ఉంటే నిప్పు ఉంటుంది. వ్యతిరేకం అనేది ఏంటి? ఇక్కడ ఒకటి లేకపోతే మరొకటి కూడా ఉండదు. అది ఒకటి ఉంది కనుక ఇది ఉంది అంటున్నాం. ఆ దాన్నే తీసేస్తే, ఆ మూలాన్ని తీసేస్తే ఇది కూడా ఉండదు. అప్పుడు ఇక పూర్తిగా ఒక చైతన్యవంతంగా ఉంటుంది. అందుకనే రెండింటిని మూలంగా రెండింటిని తీసేయాల్సిన అవసరం. ఒకటి వ్యతిరేకం అంటే అది. నిప్పు లేకపోతే పొగ కూడా ఉండదు కదా, అది చెప్తున్నారు. ఈ సూత్రం వాస్తవం అని తెలుసుకోవాలి. ప్రాప్త కర్మను బుద్ధికి వదిలిపెట్టాలి. నిష్కర్మిగా స్వధర్మాన్ని నిర్వర్తించాలి. స్వధర్మానుసారం ఆచరణ చేయాలి. సదా ఆత్మ అనాత్మ చింతన చేస్తుండాలి. ఈ రెండు ఏమిటో గమనించి ప్రశ్నించుకుంటూ పరిశీలించుకుండాలి. ఆత్మ ఏమిటి, అనాత్మ ఏమిటి, ఇవన్నీ మనం జిజ్ఞాసతో ఉంటే కాస్తంత సమయం ఇవ్వాలి. పూర్తిగా రోజంతా ఈ పనే చేయమంటలేదు. వారానికి కొన్ని సందర్భాలలో ఇటువంటి వాటి మీద మనం కొంచెం అన్వేషణ, పరిశీలన ఉంటే అసలైన జ్ఞానం, అసలైన ఆనందం, ఈ మానవ జన్మ ఈ గొప్పతనం తెలుస్తుంది అంటున్నారు. స్వరూపంలో సమాధానం చెందటమే నరజన్మకు పరమార్థం. చతుర్విధ పురుషార్థాల అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సాధించటానికి మానవదేహం కన్నా మించిన ఉపకరణం మరేదీ లేదు. అభ్యాస పరాయణుడైన మనిషి నారాయణ పదాన్ని తప్పక పొందుతాడు. ఖచ్చితంగా మనం నారాయణులుగా మారగలం, నారాయణుడు అవ్వగలం. కాబట్టి ఈ శరీరం పతనం చెందక ముందే ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి. ఈ మానవ జన్మలో క్షణకాలం కూడా వ్యర్థం చేయవద్దు. ఇది మనం ముఖ్యంగా టైం మేనేజ్మెంట్, క్షణం కూడా వేస్ట్ చేయొద్దు. ఆధ్యాత్మికంగా ఉండేలాగా ప్రయత్నం చేస్తూనే ఉందాం. సముద్రంలోని ఉప్పు నీరు మబ్బుల్లోకి చేరి మంచి నీరవుతుంది. అలాగే గురు పాదాల్లో లీనమైతే ఏమిటండి పరిష్కారం అంటే చెప్తున్నారు, గురు పాదాల్లో లీనమైతే సుఖం ప్రాప్తిస్తుంది. ఈ మనిషికి సద్గతి ఎలా కలుగుతుందోనన్నది గురువుకు తప్ప మరెవ్వరికి తెలియదు. అజ్ఞానులు, జడప్రాయులు అయిన జీవులను గురువు స్వహస్తాలలో లేపితే తప్ప, అది ఇలాంటి వాళ్ళని గురువు మాత్రమే లేపగలడు, ఉద్ధరించగలడు. వాళ్ళలో ఒక జ్ఞానాన్ని, ఒక శక్తిని నింపగలిగేది జ్ఞానశక్తిని గురువు మాత్రమే అని చెప్తున్నారు. ఆయన లేపితే తప్ప వారు ముక్తులు కాలేరు. మంత్రం, తీర్థం, దేవుడు, ద్విజుడు, జ్యోతిష్కులు, వైద్యులు, చివరికి గురురాజు కూడా వారిపై మనకుండే నమ్మకాన్ని బట్టి మనకు సఫలతను సమకూరుస్తారు. చూశారండి, ఇవన్నీ మంత్రం, ఇవన్నీ కూడా మనం నమ్మకం పెట్టుకుంటేనే పనిచేస్తాయి.
నమ్మకం క్షేత్రం, తీర్థం, దేవుడు, ద్విజుడు అంటే సన్యాసుడు, వారు గురువు, వీళ్ళందరూ కూడా ఎంత నమ్మితే అంతగా మనకు సఫలతనిస్తారు. పైవారి యందు మనకెంతగా నమ్మకం శ్రద్ధ ఉంటాయో వారి ద్వారా మనకంతగా ప్రయోజనం కలుగుతుంది. నమ్మితే సొమ్ము. ఇక్కడ గురువు నమ్మాలి, నమ్మి అనుసరించాలి, ఆచరించాలి, అంతే. అది చేయకపోతే ఇంకా మనం ఏదో అవుతాం. మహాత్ములు బద్ధులను ముముక్షువులుగా మారుస్తారు, ముముక్షువులను ముక్తులుగా చేస్తారు. ఇలా పరోపకారార్థం మహాత్ములు అవ్యక్త స్థితి నుండి వ్యక్తమవుతుంటారు. వారు అవ్యక్తంగా ఉన్న వాళ్ళు అవతరిస్తూ ఉంటారు. మన కోసం ఈ భూమి మీదకి మనం ఉన్న ప్రపంచంలోకి వచ్చి జన్మ తీసుకుని అవతరించి లేదా వచ్చి మనల్ని నడిపించడానికి మన ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు చేసేసాడు. ఇక మనకి చేయాల్సింది ఎలా వస్తాడు భగవంతుడు అంటే చెప్తున్నారు, మహాత్ముల రూపంలో వస్తారు అనేది. ప్రవచనాలు పురాణాల ద్వారా తెలుసుకోని లేని దానిని మనం మహాత్ముల ఆచరణ ద్వారా తెలుసుకోగలం. వారి ప్రవర్తనలు విహారాలు అన్నీ నిశ్శబ్ద ఉపదేశాలే సుమా. వాళ్ళవన్నీ కూడా చాలా మౌనంగా, మనం వాళ్ళని మర్చిపోయినా వాళ్ళు మనల్ని వదలరండి. నిశ్శబ్దంగా మౌనంగా మన వెనకే మన జీవితాలలో వాళ్ళు పాత్ర వహిస్తూనే ఉంటారట. క్షమ, శాంతి, నిస్సంగత్వం, భూతదయ, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం వీటిని అనుష్ఠించేవారు చాలా అరుదుగా ఉంటారు. గ్రంథాలు చదివి తెలుసుకోలేని సత్యాన్ని వ్యక్తి ఆచరణను పరిశీలించి గ్రహించవచ్చు. గురువుల దగ్గరకు వెళ్ళి వారి ద్వారా వారు ఆచరించి చూపిస్తూ ఉంటారు, ప్రాక్టికల్ గా నేర్పుతూ ఉంటారు. ఇలా ఉండకు, ఇదిగో ఇలా ఉండు అని. అది మనం గ్రహించాలి. అక్కడే పుస్తకాలకు చదివినా ఊరికే చదివేసేది నాకు అన్ని వచ్చు, నేను ఇన్ని పారాయణాలు చేస్తున్నాను, నేను అది చేశాను అంటే కాదు. ఇక్కడ వాటిని మనం ఆచరణలో పెట్టే విధంగా ఒక గురువు ద్వారా తెలుసుకోవటం అది ఇక్కడ మనకు చాలా అవసరం అంటున్నారు. వేలాది నక్షత్రాలు ఇవ్వలేని కాంతిని సూర్యుడొక్కడే ఇవ్వగలడు. ఉదారులైన మహాత్ముల విషయం కూడా ఇంతే. వారి స్వాభావిక క్రియాకలాపాలన్నీ జీవులను బంధం నుండి ముక్తులను చేస్తాయి. ఆ మహాత్ముల యొక్క వాళ్ళందరూ మహాత్ములు. ఉదారం అంటే వారు ఏ స్వార్థం ఉండదు, ఏ ఆశ ఉండదు మన నుంచి. నిజమైన మహాత్ములు వాళ్ళని ఎలా గుర్తించాలంటూ ఉంటారు, వారు మన నుంచి ఏం కోరుకోరండి, ఏమి వారి స్వార్థం కోసం ఏమి కోరుకోరు. ఏదైనా కోరుకుంటే మన మంచి కోసం మన చేత చేయించటం, మనకి చెప్పటం, నేర్పించటం అదే కోరుకుంటారు. అటువంటి వాళ్ళు వారి స్వాభావిక క్రియాకలాపాలన్నీ వాళ్ళు ఏం చేసినా కూడా, మహాత్ములు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఎక్కడున్నా కూడా వాళ్ళవన్నీ జీవులను బంధం నుండి ముక్తులను చేస్తూ ఉంటారు. అత్యంత సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. వాళ్ళ పనులన్నీ కూడా ఎవరికో ఒకరికి మంచి చేస్తూ ఉంటుంది, వాళ్ళ కార్యకలాపాలన్నీ కూడా. అందుకనే మహాత్ములు ఎక్కడైనా వచ్చారంటే కొంతమంది గుర్తించి వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జీవితాలు సుఖమయంగా మారుతాయి అనేది ఇక్కడ చెప్పారు. ఈ మొదటి భాగాన్ని ఇక్కడ వేళ ఆపుకుందాం. శివరాత్రి రోజు చక్కటి సందేశం, చక్కటి అతీతమైనది, అవసరమైనది. మనం అటువైపు దృష్టి పెట్టని విషయాన్ని ఈరోజు సాయినాథుడు ఈ సచ్చరిత్రలో మనకి ఈ రకంగా తెలియజేశారు. కనుక ఈ జన్మని, జీవితాన్ని, రోజువారీ జీవితం, ఆయుష్ తరిగిపోతోంది సుమా. ఆ తరిగిపోయే ఆయుష్ని మనం గుర్తించి జాగ్రత్తగా సద్వినియోగం, కర్మను వదలకుండా, కర్మలో ఇరుక్కోకుండా జీవించటం, కర్మకి బందీ కాకుండా జీవించటం, కర్మ కల్పించే ఆ ఆవేశాలు, ఆకర్షణలకు లొంగకుండా అసలైన ఆకర్షణ భగవంతుడి వైపు వెళ్ళటమే నిజమైన ఆకర్షణ. అది పర్పస్ఫుల్. ఆ భగవంతుడిని తెలుసుకుంటే మనమింటూ అర్థం అవుతాం. మన మూలం అర్థమైతే నేను భగవంతుడు ఒక్కడే, భగవంతుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నేనుగా
కూడా ఉన్నాడు అని తెలుసున్న వాళ్ళే, నేను నాలో భగవత్ శక్తి ఉందన్న వాళ్ళు ఇంకొకరికి ఆశీర్వదిస్తారు, ఇంకొకరికి మంచి చేస్తారు, ఇంకొకరికి కోసం వాళ్ళ కోసం వీళ్ళు త్యాగం చేసి వాళ్ళ మధ్యన జీవిస్తూ ఉంటారు. బంధువులు కాకపోయినా ఎవరు కాకపోయినా అక్కర్లేదు. భగవంతుడు నాకు పనిచ్చాడు, మహాత్ముడి స్థితి చెప్తున్నాను. నాకు మంచి పనిచ్చాడు, ఇంకొకరికి ఉపయోగపడాలి, ఇంకొకరి ధైర్యం చెప్పాలి, ఇంకొకరిని ప్రేమించాలి. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళలో ఉన్న సమస్యల్ని తీర్చలేకపోయినా తీర్చుకోవటం అనేది వాళ్ళ కర్మలు వాళ్ళు చేసుకోవాలి. కానీ వాళ్ళకి అవగాహనను ఇచ్చి ఆ మార్గంలోంచి జారిపోకుండా నిలబెట్టడమే మహాత్ముల యొక్క కార్యం ఇక్కడ. అందుకనే సాయినాథుడు వచ్చారు అంటే వచ్చి ఎందరో గురువులను, సద్గురువులను తయారు చేస్తూ వాళ్ళ జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళని తయారు చేసి తమ కార్యాన్ని వారి ద్వారా జరుపుకుంటూ మనందరికీ కూడా శక్తిని, జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. శివుడు ఈరోజు శివరాత్రి రోజు ఒక చక్కటి అతీతమైన శివతత్వం, శివుడి యొక్క కార్యమే ఇదంతా. శివుడి యొక్క కృపతోటి మనం అందరం ఈ మానవ జన్మను పొందామనేది మనం గుర్తిస్తూ అలాగే చక్కగా జీవిద్దాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ సద్గురువే నమః. తస్మై శ్రీ సాయి సమర్థ సద్గురువే నమః. తస్మై శ్రీ జగద్గురవే నమః. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 శ్రీ సాయినాథ దిగంబర. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ महाराज की जय. श्री दत्त भगवान की जय. सब संतन की जय. श्री 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 विठलानंद सरस्वती महाराज की जय. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. सर्वे जना सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. ओम शांति शांति शांति. हरि ओम गुरुदेव. हरि ओम साई राम. जय गुरुदत्ता. जय विठला. हरि ओम.